హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని మరి చాలామంది ఆస్పిరెంట్స్ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి సార్ అని అడుగుతున్నారు. మరి దీని గురించి డిస్కస్ చేసే ముందు ఫ్రెండ్స్, మన ఛానలే డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకు చిన్న లైక్ చేయండి. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. ఫ్రెండ్స్, మరి ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని మనము కంప్లీట్గా క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా మీకు క్లాసెస్ ఉంటాయి, అదేవిధంగా ఎగ్జామ్స్ ఉంటాయి. కేవలం 600 రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాము. 60 డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేస్తాం. తర్వాత 60 డేస్ సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత రివిజన్ టెస్ట్లు కూడా ఇదే ఫీజులోకి కండక్ట్ చేస్తాం. అంటే అప్ టు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాము. మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. ఎవరైనా జాయిన్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి ఎస్జిటి కోర్స్ ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయగలరు. మరి నా వాట్సాప్ నెంబర్ 8341949272. నెంబర్ సేవ్ చేసుకోండి. ఎంవీఆర్ నంద్యాల 8341949272. ఫ్రెండ్స్, బ్యాచ్ అయితే 3 డేస్ అయింది బ్యాచ్ స్టార్ట్ చేసి. మరి ఈ రోజు వరకు లాస్ట్ అడ్మిషన్స్ తీసుకుంటున్నాము. ఈ రోజుతో 600 రూపీస్ ఆఫర్, అదేవిధంగా రివిజన్ టెస్ట్లు ఫ్రీ అనేది మాత్రం ఈ రోజుతో క్లోజ్ చేస్తున్నాం. ఈ అవకాశాన్ని మాత్రం మిస్ చేసుకోవద్దు. ఈ అవకాశాన్ని ఇప్పుడే వినియోగించుకోగలరు. మరి చాలామంది ఆస్పిరెంట్స్ మీ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయని చాలామంది అడుగుతూ ఉన్నారు. సో ఆల్రెడీ ఈరోజు Day 2 ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. మీరు ఇన్ కేస్ ఇప్పుడు జాయిన్ అయినా కానివ్వండి, మీకు అవి కూడా సెండ్ చేస్తాం. మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. సో 10th షెడ్యూల్ ఇచ్చాము ఫ్రెండ్స్. Day 1 షెడ్యూల్ 10th ఇచ్చాము. సో డైలీ 4 or 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇలా 5 సబ్జెక్ట్స్ ఇచ్చాము. ఆ రోజు 10th వీటికి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా ఇచ్చాము. సో క్లాసెస్ ఇక్కడ నేను మెన్షన్ చేయలేదు, అంటే ఇక్కడ ఇవ్వలేదు స్క్రీన్లో. సో 10th మీకు షెడ్యూల్ ఉంటుంది, దానికి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా ఉంటాయి. 11th ఎగ్జామ్స్ ఉంటాయి. ఎగ్జామ్స్ అంటే అన్ని కలిపి ఒక ఎగ్జామ్ కాదు. సో 11th చూడండి, Day 1 ఎగ్జామ్ సంబంధించినటువంటి ఆర్టికల్స్కి సంబంధించినటువంటి ఇది బేసిక్ లెవెల్, ఇది హై స్టాండర్డ్ లెవెల్. అంటే బేసిక్స్, హై స్టాండర్డ్ అంటే క్వశ్చన్ ఎలా ఇచ్చినా మీరు ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. కాబట్టి జస్ట్ ఆ లింక్ పైన క్లిక్ చేస్తే చాలు. మీకంటే ఒక పాస్ కోడ్ ఇస్తాము. ఎంట్రీ యువర్ పాస్ కోడ్ అడుగుతుంది, ఐడి నెంబర్ అడుగుతుంది. మేము ఇచ్చిన ఐడి నెంబర్ ఎంటర్ చేస్తే క్వశ్చన్ పేపర్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు ఏవైనా మిస్టేక్స్ చేశారనుకోండి, అక్కడే చూపిస్తుంది సరైనటువంటి ఆన్సర్ కూడా. మీరు ఎంత స్కోర్ చేశారు, ఎంత పర్సెంటేజ్ స్కోర్ చేశారు, తప్పు చేసిన దాని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఏంటి, మొత్తం మీ ప్రోగ్రెస్ మొత్తము అక్కడే చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ ఛందస్సు సపరేట్ ఎగ్జామ్, అంటే ఏ క్లాసే ఏ టాపిక్ ఆ టాపికే. నెక్స్ట్ థర్డ్ మ్యాథ్స్ అంటే చాలా బేసిక్స్ ఉంటాయి కాబట్టి లెసన్ వైజ్ ఇవ్వలేదు. సో మొత్తం కలిపిచ్చామన్నమాట. 3rd 4th ఏంటంటే మ్యాథ్స్ బేసిక్సే ఉంటాయి కాబట్టి మొత్తం కలిపిచ్చాము. అంటే part 1 part 2 part 3 అలా ఇచ్చామన్నమాట. సో 5th క్లాస్ నుంచి ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, థర్డ్ లెసన్ అలా ఏ లెసన్ కా లెసన్ ఇచ్చాము. సో 3rd క్లాస్. నెక్స్ట్ క్లాస్ రూమ్ ఇంప్లికేషన్, పెరుగుదల వికాసం సపరేట్ ఎగ్జామ్ ఉంటుంది, వికాస సూత్రాలు సపరేట్ ఎగ్జామ్ ఉంటుంది. నెక్స్ట్ విద్యా దృక్పథాలను బేస్ చేసుకొని విద్య అంటే ఏంటి, విద్య ఆర్టికల్స్ ఏంటి, వేద విద్య, బౌద్ధ విద్య ఒకటి ఇచ్చాము. విద్యను బేస్ చేసుకుని నిర్వచనాలు, రకాలు, అర్థాలు బేస్ చేసుకుని ఒకటి ఇచ్చాము. జైన విద్య, ఇస్లాం విద్య అంటే విద్యను బేస్ చేసుకొని 3 ఎగ్జామ్స్ ఇచ్చామన్నమాట. అలా Day 1 అనేది క్లోజ్ అవుతుంది. ఇలా ఎగ్జామ్స్ రాస్తే యూజ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఇదే విద్యను బేస్ చేసుకొని తీసుకున్నాము. సో విద్యలో ఇక్కడ మనము 3 ఎగ్జామ్స్ ఇచ్చాము. ఒక్కొక్క ఎగ్జామ్లో ఎన్ని బిట్లు ఉంటాయని కూడా మీరు అడగచ్చు. ఫ్రెండ్స్, ఆ టాపిక్ను బేస్ చేసుకొని ప్రతిదీ కవర్ అయ్యేటట్టుగా క్వశ్చన్ పేపర్ చేస్తాం. అంటే ఒక్కో దాంట్లో 30 ఉండొచ్చు, 40 ఉండొచ్చు. అది బేస్డ్ ఆన్ టాపిక్ అనమాట. చాలామంది సార్ ఎన్ని బిట్లు ఉంటాయి, ఎన్ని క్వశ్చన్ పేపర్లు ఉంటాయని కూడా అడుగుతున్నారు. అది ఎన్ని బిట్లు ఉంటాయి అనేది ఆ టాపిక్ను బేస్ చేసుకుని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న టాపిక్ ఇప్పుడే చెప్పాను చూడండి, 3rd క్లాస్ మ్యాథ్స్ అని చెప్పాము. 3rd క్లాస్ మ్యాథ్స్లో ఎన్ని బిట్స్ అయితే రావాలో అన్ని బిట్స్, అంటే 2 ఎగ్జామ్స్కి క్లోజ్ చేసాము. అలాగే 8th క్లాస్ కూడా అంతే, 2 ఉంటాయని అనుకోనికి లేదు. 8th క్లాస్లో ఫస్ట్ లెసన్ సపరేట్, సెకండ్ లెసన్, థర్డ్ లెసన్, ఫోర్త్ లెసన్, అలా మొత్తం 16 లెసన్స్ ఉన్నాయి అనుకోండి. 16 ఎగ్జామ్స్ ఉంటాయి. ఆ లెసన్ బేస్ చేసుకొని చిన్న లెసన్ అయితే తక్కువ ఉంటాయి, పెద్ద లెసన్ అయితే ఎక్కువ ఉంటాయి. అది బేస్డ్ ఆన్ లెసన్ బేస్ చేసుకుని ఉంటాయి. ఇక్కడ ఇలా దీనివల్ల ఇంపార్టెన్స్ ఏంటంటే, మీరు ఎగ్జామ్ రాశారు, ఛందస్ ఎగ్జామ్ రాశారు, ఏవైనా తెలియని బిట్స్ కూడా ఇక్కడ వస్తూ ఉంటాయి. ఎందుకంటే మేము క్వశ్చన్ పేపర్ కూడా కొంచెం డెప్త్ స్టాండర్డ్లో చేస్తాం కాబట్టి మిస్టేక్స్ చేశారు, సెర్చ్ చేసుకోవచ్చు. కొందరు మరీ తెలిసి కూడా తప్పులు చేస్తారు. ఇప్పుడు 3rd క్లాస్ మ్యాథ్స్ తీసుకున్నాము, చాలా వరకు బేసిక్స్ ఉంటాయి. బేసిక్స్లో కూడా మిస్టేక్స్ చేస్తున్నారు అనుకోండి, మీరు నష్టపోతారు. సో కొందరు తెలిసి కూడా తప్పులు చేస్తూ ఉంటారు ఆ ఫాస్ట్నెస్లో. అలా నెక్స్ట్ సార్ చేయకూడదు అనేటువంటిది ఒకటి వస్తుంది. నెక్స్ట్ ఒక టాపిక్ విన్న తర్వాత ఎగ్జామ్ రాశారనుకోండి, మిస్టేక్స్ పోతున్నాయి అనుకోండి, వాటిని సెర్చ్ చేసుకొని నెక్స్ట్ ఆ మిస్టేక్స్ రాకుండా
ఉండాలి, జాగ్రత్త పడాలనేది ఒకటి తెలుస్తుంది. నెక్స్ట్ సబ్జెక్ట్ పైన ఎంతవరకు గ్రిప్ సాధించావు అనేది కూడా ఎగ్జామ్ రాస్తే తెలుస్తుందనమాట. అన్ని అడ్వాంటేజెసే నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసుకోనీకనమాట. నెక్స్ట్ డే టు షెడ్యూల్ అంటే ఈ డే టు షెడ్యూల్ 12th అనగా నిన్న ఇచ్చాం ఫ్రెండ్స్. నిన్న ఈ షెడ్యూల్ ఇచ్చాము. సో ఈ షెడ్యూల్కి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా నిన్న ఇవ్వడం అయితే జరిగింది. ఈరోజు ఎగ్జామ్స్ పెట్టామన్నమాట. ఆల్రెడీ గ్రూప్లో ఎగ్జామ్స్ ఇచ్చేసామన్నమాట. మేము ఇచ్చిన ఐడి నెంబర్ ద్వారా మీరు డిఎస్సి వరకు వ్యాలిడిటీతో మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. క్లాసెస్ కూడా ఎప్పుడైనా వినవచ్చు. 600 ఆఫర్ ఈ రోజుతో క్లోజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ బ్యాచ్లో జాయిన్ అయిన వారికి రివిజన్ టెస్టులు కూడా ఫ్రీగా ఇస్తున్నాము. సో 4th క్లాస్, సో నెక్స్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ నుంచి లెసన్ 1, లెసన్ 2, లెసన్ 3 సపరేట్గా ఉంటాయి. ఓకేనా? ఇక్కడ 1st, 2nd, 3rd క్లియర్గా ఇచ్చాము. నెక్స్ట్ విద్యా దృక్పథాలను బేస్ చేసుకొని స్వాతంత్రం పూర్వం అనంతరం కమిటీలు ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని ఇచ్చాము. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ సైకాలజీ పియాజే సపరేట్ ఇచ్చాము, కోల్బర్గ్ సపరేట్గా ఇచ్చాము, అదేవిధంగా ఎలిజబెత్ సపరేట్గా ఇచ్చాము. నెక్స్ట్ పియాజే, ఓకే, కోల్బర్గ్, ఎలిజబెత్. నెక్స్ట్ ఇంగ్లీష్ బేస్ చేసుకొని ప్రిపోజిషన్స్ ఇప్పుడే చెప్పాను కదా, బేసిక్ లెవెల్ ఒకటి, హై స్టాండర్డ్ ఒకటి, అలంకారాలు, ఇలా ఏ టాపిక్ ఆ టాపిక్ అంటే సపరేట్గా ఉండడం వల్ల మీరు అది విన్న తర్వాత ఎగ్జామ్స్ రాస్తే ఆ స్టాండర్డ్ వేర్ అనమాట. ఇప్పుడు నిన్న క్లాసెస్ విన్నారు, ఈరోజు ఎగ్జామ్స్ రాశారనుకోండి, తప్పు చేస్తే మళ్ళీ ఒక్కసారి క్లాసెస్ విని మళ్ళీ రివిజన్ చేసుకోవచ్చు. తెలిసి తప్పు చేస్తే జాగ్రత్త పడవచ్చు. ఇలా మీకు మొత్తం మీద డే 30 కల్లా సిలబస్ అయిపోతుంది. అంటే ఒకరోజు క్లాసెస్ ఒకరోజు ఎగ్జామ్స్ కాబట్టి ఓవరాల్గా 60 days కల్లా సిలబస్ కంప్లీట్ చేస్తాము. తర్వాత ఇదే ఫీజులోకి మీకు రివిజన్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. రివిజన్ ఎగ్జామ్స్ అంటే ప్రతి రివిజన్ ఎగ్జామ్ 100 మార్క్స్ ఉంటుంది. అంటే మీకు ముందే క్లియర్గా సిలబస్ మొత్తం అనౌన్స్ చేస్తాం కాబట్టి రివిజన్ ఎగ్జామ్స్ మీకు మొత్తం 15 రివిజన్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఆ 15 రివిజన్ ఎగ్జామ్స్ ఏ రోజు ఏంటి మొత్తం సిలబస్ అనౌన్స్ చేస్తాము. 1 month ఉంటాయి, డే బై డే అనమాట. అలా మీకు క్లియర్గా ఒక సిస్టమేటిక్గా వస్తుంది. ఈ అవకాశాన్ని మాత్రం మిస్ చేసుకోవద్దని మాత్రం నేను క్లియర్గా అయితే చెప్పగలను. ఇంత మంచి ప్రాసెస్ కానీ, ఇంత మంచి అవకాశం కానీ మీరు ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోవద్దు అని మాత్రం నేను క్లియర్గా చెప్పగలను. ఇప్పుడే జాయిన్గా ఉండి ఈరోజు మాత్రమే అడ్మిషన్స్ తీసుకుంటున్నాము. ఈరోజు అడ్మిషన్స్ అయితే క్లోజ్ చేస్తున్నాము. ఇన్ కేస్ మీరు వీడియో తర్వాత అబ్జర్వ్ చేసినా నాకు మెసేజ్ చేయండి. అప్పుడు ఉన్నటువంటి కోర్సును బేస్ చేసుకొని మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. మరి ఆలస్యం చేయవద్దు. నా వాట్సాప్ నెంబర్ 8341949272. ఓకే ఫ్రెండ్స్, మరి విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.